తెలంగాణ అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు బాగున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసించింది. గత నెలలో వాషింగ్టన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాతో సమావేశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి చర్చల కోసం ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు మార్టిన్ రైజర్ నేతృత్వంలో కంట్రీ ఆపరేషన్ హెడ్ పాలా ప్రోసి, అర్బన్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లీడ్ నటాలియా, డిజిటల్ డెవలప్మెంట్ సీనియర్ స్పెషలిస్ట్ మహిమాపత్ రే శనివారం హైదరాబాద్ వచ్చారు. రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో వారు సమావేశమయ్యారు. పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్యం, సాగునీటి రంగాలను తమ ప్రాధాన్య అంశాలుగా పెట్టుకున్నామని, ఆయా రంగాల్లో తాము తీసుకుంటున్న చర్యలను వారికి సీఎం వివరించారు. అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ప్రాజెక్టును నిర్చేందుకు ఆర్థికంగా సహకరించాలని కోరారు. విద్య, వైద్య రంగాల్లో సీఎం దార్శనికత బాగుందని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు. సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ శాంతి కుమారి, ఆయా శాఖల కార్యదర్శులు పాల్గొన్నారు.